కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ సంచలనమైనటువంటి నివేదికనిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో గెలుపు ఎవరిదో తేల్చేసింది. ఒక్క దెబ్బతో ఏపీలో ఎవరు గెలవబోతా ఉన్నారు, ఎవరు ఇంటికి పోబోతున్నారో తేల్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్ని స్థానాల్లో గెలవబోతా ఉన్నారో, ఎవరు నిలవబోతా ఉన్నారో అనేటువంటి సంచలన నివేదికను అందజేసింది. అసలు ఇంతకీ ఆ నివేదికలో ఏముంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి. ఓట్లన్నీ కూడా బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరు గెలవబోతున్నారనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరోవైపు అరాచకం కొనసాగుతూ ఉంది. పల్నాడు దగ్గర నుంచి, చిత్తూరు దగ్గర నుంచి అనంతపురం దాకా అనేక ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు వాళ్ళకి ఓటేయలేదనేటువంటి ఫ్రస్ట్రేషన్తో, ఓడిపోతున్నామనేటువంటి భయంతో కేవలం 15 రోజులు మాత్రమే అధికారంలో ఉండబోతున్నాం కాబట్టి ఈలోపే అరాచకం చేయాలి అనేటువంటి దుగ్ధతో వాళ్ళు ఇంత నీచానికి దిగజారిపోతా ఉన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, చిత్తూరులో పులివర్తి నాని గారి దగ్గర నుంచి, పల్నాడులో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఒక సంచలనమైనటువంటి నివేదికనిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకాలు, ఈ దాడులు, ఈ గొడవలు అన్నీ కూడా మరికొన్నాళ్ళు కొనసాగుతాయి. రిజల్ట్ జూన్ 4వ తేదీ వస్తే జూన్ 19వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బలగాలు ఉంచాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారబోతుందని తెలియపోయింది. ఆల్రెడీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే పెద్దగా అంటే చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరుగుతాయి కానీ 15 రోజుల పాటు కంటిన్యూస్గా అరాచకం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకానికి ప్రతీకారంగా దెబ్బ తిన్నవాడు దెబ్బ తీస్తాడు, కేసులు పెట్టించుకున్నవాడు కేసు పెడతాడు. ఏ ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గతంలాగా ఉండరు, మంచితనంతో ఉండరు, మానవత్వంతో ఉండరు. తప్పు చేసిన నా కొడుకుల తిత్తి తీయటానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వేల మంది మీద, లక్షల మంది మీద కేసులు పెట్టి అరెస్టు చేసినటువంటి దమనకాండ 5 సంవత్సరాలు అనుభవించారు. తప్పు చేసిన వారు, చేయించిన వాడు, వాడి వెనకున్నవాడు ఎవరిని వదిలేదు లేదు. వాడు పోలీస్ అవ్వచ్చు, ప్రభుత్వ అధికారి అవ్వచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి కులపో మతపో పిచ్చోడై ఉండొచ్చు, కానీ వదిలే సమస్య లేదు. అందుకే కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ సమాచారాన్ని సేకరించి ఎస్పీలందరికీ పంపించడం జరిగింది. అదేవిధంగా ఈసీకి కూడా, ఎన్నికల సంఘానికి కూడా పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో హింస మరికొన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అది రిజల్ట్ దాకా కాదు, రిజల్ట్ తర్వాత కూడా మరింత కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర బలగాలని ఆంధ్రప్రదేశ్లో 2 వారాల పాటు జూన్ 19వ తేదీ వరకు కేంద్ర బలగాలని కొనసాగించాలని ప్రస్తుతం 25 కంపెనీల కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవి అక్కడే కొనసాగుతాయి. అవసరమైతే మరింత మంది కేంద్ర బలగాలను పంపిస్తాం అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ తేల్చి చెప్పింది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని, చేసినటువంటి తప్పుడు పనులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుత్తర తీరబోతోందని ఎవరి దగ్గర నుంచి, పంచి ప్రభాకర్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అనేక మంది, బోరుగడ్డ అనిల్ అనేటువంటి బొప్పూన్ గారి దగ్గర నుంచి, అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఒక్కొక్కడు ఎగిరెగిరి పడ్డారు. రోజా దగ్గర నుంచి, అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి, ఎంతోమంది, గన్నవరం వంశీగాడి దగ్గర నుంచి, గులతో కొంతమంది అయితే అధికార మదంతో మరికొంతమంది కూసినటువంటి కారు కూతలు ప్రజలు మర్చిపోలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్చిపోలా. జోగి రమేష్ గాడి హడావుడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్చిపోలా. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలను ఏ ఒక్కడు మరిచిపోలా. కేతిరెడ్డి, పెద్దారెడ్డి చేసినటువంటి విధ్వంసకాండని ఎవడు మరిచిపోలా. ప్రతి ఒక్కడికి తిరిగి ఇచ్చేస్తాం. తప్పు చేసిన ప్రతి ఒక్కడి తుత్తర తీరుస్తాం. దీంట్లో వెనకడుగేసేటువంటి ప్రశ్నే లేదు, రాదు, రాబోదు, ఉత్పన్నమవ్వదు. చంద్రబాబు నాయుడు గారి లాగా లోకేష్ అన్న సౌమ్యుడు కాదు. కార్యకర్తలు దెబ్బతింటే దెబ్బ కొట్టిన వాడిని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదు. దీంట్లో పోలీసుల పాత్ర ఎరా మీకెందుకురా? ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి మీరు, ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడాల్సినటువంటి మీరు, అటువంటి ప్రజల్ని హింసించి, వేధించి, వెంటాడి అక్రమ కేసులు పెట్టి వాళ్ళని మళ్ళీ 3rd డిగ్రీలు ప్రయోగిస్తారా? నా కొడకల్లారా, 9 కేసులు పెట్టారు కదా నా మీద. కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, దాని వెనక్కున్న వాళ్ళు, దాని ముందున్న వాళ్ళు, ప్రతి ఒక్కడిని ఏరి వాడు పోలీసు కావచ్చు, వైసీపీ నాయకుడు కావచ్చు, ఒక్కడిని కూడా వదిలే సమస్య లే. మొత్తం డేటా తీసా, మొత్తం మీ బతుకులేంటో తీసా, మీ చరిత్రలేంటో తీసా, మీ కుటుంబాలేంటో తీసా, ఒక్కడిని కూడా వదిలేటువంటి సమస్య లేదు. ఎన్ని సంవత్సరాలు వేధించారా? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కుటుంబాలను ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టి కరెంటు షాకులు పెడతారా? పెట్టిన పాలుగాడు
విజయపాల్ గాడు పెట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గాడు, వీళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి పివి సునీల్ గాడు, కొట్టినటువంటి 5గురు ఉన్నారు చూడు కొడకల్లారా, మీ అడ్రస్లతో సహా ఇళ్ళకొచ్చి మీ తొత్తర తీరకపోతే అప్పుడు అడగండి. మీరు అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సౌమ్యులు చంద్రబాబు నాయుడు గారు ఇలా జరగనివ్వరని. ఈసారి అలా ఉండదు ఖచ్చితంగా. ఎస్, కాకపోతే మేము చట్ట ప్రకారం పోతాం. మీ ఇళ్ళకి వస్తామంటే మిమ్మల్ని కొడతామనట్లా. మీ ఇళ్ళకి వచ్చి మీరు చేసినటువంటి తప్పులు వివరించి మీ మీద చట్టపరంగా కేసులు పెట్టి మీ మీద చర్యలు తీసుకునే విధంగా కోర్టులను ఆశ్రయిస్తాం అని ఖచ్చితంగా మీరు నమ్మాలి. నమ్మకపోతే మీ కర్మ.